లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసుకున్నా కూడా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ తో అయితే చనిపోవడం జరుగుతుంది. అసలు ముఖ్యంగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, హార్ట్ అటాక్స్ రావడానికి ఏంటి కారణం, ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది ప్రస్తుతం మనతో పాటు మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ సాకేత్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అడిగే ముందు అసలు మీకు కార్డియాలజిస్ట్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? కార్డియాలజిస్ట్ అవ్వాలని బేసిక్లీ ఏం లేదండి. ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాము ఇంటర్ తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాకు ఎంబీబీఎస్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్లో అయ్యాక ఎట్ ద ఎండ్ వీ హ్యావ్ ఎ హౌస్ సర్జెన్సీలో మాకు వీ వర్క్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఫర్ 1 month 2 months అని. సో అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాటిలో ఇంటర్న్షిప్లో నాకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ చేయాలంటే ఫస్ట్ ఎంబీబీఎస్ అవ్వాలి. ఎంబీబీఎస్ తర్వాత 3 years ఎండి మెడిసిన్ అవ్వాలి. దాని తర్వాత కార్డియాలజీ. సో ఎంబీబీఎస్లో ఫిజిషియన్ అంటే ఎండి మెడిసిన్ తరఫుకి అంటే ఇంట్రెస్ట్ కొంచెం దాంట్లో ఎక్కువ ఉండేది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఆర్ ఓపెన్ సర్జరీస్ అండ్ ఆల్. సో అట్లా ఫిజిషియన్ అయితే బాగుంటుంది అన్నట్టు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ఇంట్రెస్ట్. ఎండి చేసిన తర్వాత కార్డియాక్ పేషెంట్స్ కార్డియాలజీలో ఇంట్రెస్ట్ వచ్చింది. అది మెయిన్లీ ఎట్లా అంటే, మా పేషెంట్స్ అందరూ దే కమ్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేజ్. అంటే చాలా సీరియస్గా వస్తారు, బట్ దే గో బ్యాక్ హోమ్ very comfortably. I mean, quick recovery ఉంటుంది. So that I liked it. I mean, the effect what we are giving, the benefit what we are giving to the patient, which is literally life-saving procedures what as cardiologists we do, that had actually got me interested into cardiology. సో జనరల్ గా మనకి హార్ట్ అంటే బ్లడ్ ని ప్యూరిఫై చేసి అన్ని పార్ట్స్ కి హార్ట్ పంపిస్తుంది అని మాత్రమే తెలుసు. సో బేసిక్ గా ఇన్ డీటెయిల్ హార్ట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు హార్ట్ అన్నది ఎందుకంటే సెంట్రల్ మోస్ట్ ఆర్గన్. హార్ట్ పంపింగ్ ఇన్ జనరల్ హార్ట్ ఫంక్షన్స్ అన్ని బాగుంటేనే మిగతా అవయవాలన్నిటికీ బ్లడ్ సప్లై కరెక్ట్ గా జరుగుతుంది. నార్మలీ హార్ట్ పంపింగ్ వచ్చేసి 60% కంటే ఎక్కువ ఉండాలి. దాన్ని మా భాషలో ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. సో 60% కంటే తక్కువ ఉంటే ఎల్వి డిస్ఫంక్షన్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకి హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్లీ అన్నిటికంటే మెయిన్ ఇస్ హార్ట్ పంపింగ్. సో ఎజెక్షన్ ఫ్రాక్షన్ నార్మల్ ఉంటే ఓవరాల్ గా అన్ని అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ అదర్ ఫంక్షన్ ఇస్, ఇప్పుడు మనము హార్ట్ బీట్ అని చూస్తాం కదా, 60 to 100 అని వింటాము. సో నార్మల్లీ 60 to 100. సో హార్ట్ రేట్ రెగ్యులర్ గా ఉండాలి. అలా కాకుండా 100 కంటే ఎక్కువ ఉన్నా, 110 120 కంటే ఎక్కువ ఉన్నా, 50 60 కంటే తక్కువ ఉన్నా కూడా దట్ ఈస్ ఆల్సో అబ్నార్మాలిటీ. అంటే దాన్ని మన భాషలో హార్ట్ రేట్ తక్కువ ఉంటే బ్రాడీకార్డియా అంటాము, హార్ట్ రేట్ ఎక్కువ ఉంటే టెకికార్డియా అంటాము. సో దీనిలో చాలా రకాలు ఉంటాయి. సో బేసిక్లీ దిస్ ఇస్ నథింగ్ బట్ రిథమ్ అబ్నార్మాలిటీ. ఇంతకుముందు హార్ట్ పంపింగ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాము, విచ్ కాజెస్ హార్ట్ ఫెయిల్యూర్. ఇది రిథమ్ అబ్నార్మాలిటీ. ఇలా రిథమ్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు బ్రెయిన్ కి బ్లడ్ సప్లై సరిగ్గా అందదు. పేషెంట్ కెన్ హ్యావ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. అండ్ కొన్నిసార్లు హార్ట్ రేట్ తగ్గిపోయినప్పుడు ఫ్రీక్వెంట్ గా కళ్ళు తిరిగి పడిపోవడాలు ఇలాంటివి జరుగుతాయి. అండ్ మూవీస్ లో చూపిస్తారు కదా, షాక్ ఇవ్వడం అని. హార్ట్ రేట్ సడన్ గా చాలా ఎక్కువ అయిపోయి 150 160 అండ్ 200 కొన్నిసార్లు 200 కంటే ఎక్కువైనప్పుడు ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ ఉన్నప్పుడు మా భాషలో దాన్ని వీటీ వెంట్రుకల టెకికార్డియా అంటాం. ఇలాంటప్పుడు హార్ట్ అస్తవ్యస్తంగా పనిచేస్తుంది. హార్ట్ రెగ్యులర్ గా పంప్ చేయకుండా ఇర్రెగ్యులర్ గా పంప్ చేస్తుంది. సో దీని వలన ఎఫెక్టివ్ బ్లడ్ సర్క్యులేషన్ టు బ్రెయిన్ తగ్గిపోతుంది. దీనివల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా వరకు సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తున్నాయి. హార్ట్ అటాక్ వచ్చినా ఎట్ ద ఎండ్ హార్ట్ పంపింగ్ సడన్లీ తగ్గి లంగ్స్ లో వాటర్ ఎక్కువ చేరి సడన్ హార్ట్ ఫెయిల్యూర్ రావడం కానీ, ఆర్ లేకపోతే ఇలా రిథమ్ అబ్నార్మాలిటీస్ వచ్చి సడన్ కార్డియాక్ అరెస్ట్ కి దారి తీసే అవకాశం ఉంటుంది.